అంటే అసిస్టెంట్లా నా తెలియక అడుగుతానే మీరు సినిమా హీరోలా లేకపోతే మీరైనా 100-200 కోట్లు పెట్టి బడ్జెట్లతో సినిమాలు తీస్తారు. నేను ఈ బాబుకి ఎవరిని సాయం చేయమని అడగను, కానీ మీరు నా కోసం విలువ ఇచ్చి ఒక్క నిమిషం పూర్తిగా వీడియో చూడండి. ఎందుకంటే ఓన్లీ కాకినాడ ఇన్ఫ్లుయెన్సర్సే కాదు, ఏపీ తెలంగాణలో ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఎలా ఉన్నారో ఈ వీడియో ద్వారా మీకు తెలుస్తుంది. ఇప్పుడు విషయం ఏంటంటే, ఈ అబ్బాయి పేరు మోజేస్ అండి, మన కాకినాడ ఇంద్రపాలెంలో ఉంటాడండి. గత కొన్ని నెలలుగా ఈ అబ్బాయికి చాలామంది కలెక్ట్ చేసిన, అంటే మన పునరేక పాప కోసం కలెక్ట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో అది మేము ఇస్తామని చెప్పి ఈ బాబు వాళ్ళ అమ్మ నాన్నకి అంటే తల్లిదండ్రులకి ఆశలు చూపించారండి. సో చూపించిన వాళ్ళు ఇందులో కొందరైతే ఇచ్చారు. మామవరం ఫుడ్ బ్లాగ్స్ శివ గారు కొంత అమౌంట్ అయితే ఇచ్చారు, ఆ పాప కోసం కలెక్ట్ చేసింది. అలాగే కాకినాడ ప్రసాద్ అలాగే ఆయన అనుకోవాలని కొందరు టీం అయితే కొంత అమౌంట్ అయితే కలెక్ట్ చేసిన దాంట్లో కొంత ఇచ్చారు. అదేవిధంగా ఈ బాబుకి మొట్టమొదటిగా వీడియో చేసి జనాల్లోకి తీసుకొచ్చిన వ్యక్తి జేకేఎస్ బ్లాగ్ సూర్య అఖండి గారు అండి. వీళ్ళు ముగ్గురు బ్రదర్స్కి అయితే నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కానీ మరి కొందరు ఇన్ఫ్లుయెన్సర్లకు ఏమైంది నాకు తెలియక అడుగుతున్నాను. ఇప్పుడు మేమేమి మీ చేతుల్లో సొమ్ము, మీరు వ్యాపారం చేసిన సొమ్ము తీసుకొచ్చి ఇమ్మని అడగట్లేదు కదా. మీరు ఒక ఫ్లెక్స్ పట్టుకుండి, ఒక మోటివ్, ఒక ఏం పెట్టుకుండి మీరు రోడ్ల మీద తిరిగి ఎండనగా వాననగా తిరిగి మరి కొంత అమౌంట్ కలెక్ట్ చేశారు, అంతా బాగుంది. ఆ కలెక్ట్ చేసిన అమౌంట్ అడిగితే మేము ఇస్తామని మాట ఇచ్చి కూడా కొన్ని రోజులు ఫోన్ చేస్తే రేపు ఇస్తాం ఎల్లుండి ఇస్తాను గడిపి, మరి కొన్ని రోజుల తర్వాత పక్కన ఉన్న నాలాంటి అదొకరు ఫోన్ ఇప్పించి మా సార్ బిజీగా ఉన్నారు, హలో మా అన్నయ్య కొంచెం వేరే పనిలో ఉన్నాడు, నేను వాళ్ళ అసిస్టెంట్లా నా తెలియక అడుగుతానే మీరు సినిమా హీరోలా లేకపోతే మీరైనా 100-200 కోట్లు పెట్టి బడ్జెట్లతో సినిమాలు తీస్తున్నారా, అయినా డైరెక్షన్ చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. అసిస్టెంట్ అంటే ఇన్ఫ్లుయెన్సర్ అన్న వాడికి అసలు యాక్చువల్లీ ఈ వీడియో నేను ఎప్పుడో చెయ్యాను, 4 నెలలు మే 23వ తారీఖు ఈ వీడియో తీశాను ఇదే మొబైల్లో. కాకపోతే ఆ రోజు నా దగ్గర మైక్ లేదు, వాడియో రికార్డ్ అవ్వక నేను ఆ వీడియో అప్లోడ్ చేయలేదు. ఒకవేళ మళ్ళీ నేను ధైర్యం చేసి పెడదామన్నా మొదటిసారి నేను రియాక్ట్ అయ్యి వీడియో పెట్టినందుకు ఈ అదన కొడుకు అన్ని కాంట్రవర్సీ వీడియోలో చేస్తున్నాడని చెప్పి నన్ను వేసుకుంటారని చెప్పి నేను వీడియో పెట్టలేదు. ఈరోజు ఎవడో ముక్కు మోగం తెలియని బయట వచ్చి మన కాకినాడ ఇన్ఫ్లుయెన్సర్లందరూ క్వశ్చన్ చేస్తున్నాడు కాబట్టి నేను ధైర్యంగా ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. నేను ఇంత మంచిగా క్రిస్టల్ క్లియర్గా వివరించిన తర్వాత కూడా నేను చెప్పిన దాంట్లో మీకు న్యాయం ఏమైనా ఉందనిపిస్తే ఖచ్చితంగా ఈ బాబుకి మీరు సహాయం చేయాలనుకుంటే ఈ బాబు వాళ్ళ పేరెంట్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మీకు స్క్రీన్ మీద అయితే ప్రజెంట్ చేస్తాను. మీరు ఎంతో కొంత సహాయం చేయదలుచుకున్న వాళ్ళు చేయండి. ఇంత చెప్పిన తర్వాత కూడా నేను చెప్పిన దాంట్లో మీరు తప్పులు ఎదిగితే మీరు అందరూ ఏకమే ఏట్లు దూకి సావండ్రా. మీరు సావని పోస్ట్ అప్పుడే దేశం బాగుపడుతుంది.